శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ రెక్కల గుర్రం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమంతా నువ్వు సాధించదలచిన కార్యానికి అనుకూలమైనది కాదేమో అన్న అనుమానం కలుగుతుంది. ఏ కార్యాన్ని సాధించదలిచినా తెలివిమంతుడు దానికి తగిన పరికరాలను ఎంచుకుంటాడు. పులిని వేటాడదలిచినవాడు విల్లమ్ములతో కాక ఏ ఒంటేలు వద్దతోనో బయలుదేరడం అనవసర ప్రయాస అవుతుంది. అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించదలిచిన వాడికి అసలు ఆ లక్ష్యం సాధించవలసిన అవసరం ఉన్నదా అన్న విచక్షణ వివేకాలు కావాలి అని, అవి లేనప్పుడు శాంతిపురం రాజ్యంలోని ప్రతాపుడనే యువకుడిలాగా భంగపాటుకు గురి కావలసి వస్తుంది అని వాడి కథ చెబుతాను, విను, శ్రమ తెలియకుండా ఉంటుంది అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శాంతిపుర రాజు ఇంద్రసేనుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరిలో కుమార్తె దేవదత్త పెద్దది. యుక్త వయసుకు వచ్చిన దేవదత్తకు వివాహం చేయ సంకల్పించాడు ఇంద్రసేనుడు. తండ్రి అభిప్రాయం తెలిసిన దేవదత్త, నాన్న, ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చిన వీరుడినే వివాహమాడతాను అన్నది. ఏమిటా కోరిక తల్లి అని అడిగాడు ఇంద్రసేనుడు. వెన్నెల వేళ రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలో విహరించాలన్నదే నా కోరిక. అలాంటి రెక్కల గుర్రాన్ని తేగలిగిన వాడినే వివాహమాడతాను అన్నది దేవదత్త. కుమార్తె కోరిక విని ఇంద్రసేనుడు అమిత ఆశ్చర్యము చెందాడు. రెక్కల గుర్రాలను గురించి కథల్లో వినడం తప్ప అవి ఎక్కడా భూమి మీద ఉన్న రుజువులు లేవు. ఎంత మహావీరుడైనా లేని రెక్కల గుర్రాన్ని ఎలా తేగలడు? రాజు తన సంశయం చెప్పగానే దేవదత్త, ఏ వీరుడైనా రెక్కల గుర్రాన్ని తేగలిగితేనే నా వివాహం జరుగుతుంది. అలా కానప్పుడు నేను వివాహం కాకుండానే ఉండిపోతాను అన్నది. కుమార్తె మొండి పట్టుదల పంతం ఎరిగిన ఇంద్రసేనుడు ఇక చేసేది లేక రెక్కల గుర్రాన్ని తెచ్చినవాడితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ఇరుగు పొరుగు దేశాల రాజకుమారులు రెక్కల గుర్రం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరికీ అది సాధ్యపడలేదు. ఆ రాజ్యంలో ప్రతాపుడనే యువకుడున్నాడు. వాడు మంచి అందగాడు, ధైర్యశాలి. వాడు రెక్కల గుర్రాన్ని గురించిన చాటింపు విన్నాడు. అయితే రాజకుమార్తె అందని చందమామ అని ఆ చాటింపు గురించి పట్టించుకోలేదు. ఏడాది గడిచినా రెక్కల గుర్రాన్ని ఎవరూ తేలేకపోవడంతో ఆ కార్యం తను సాధించాలన్న తలంపు కలిగింది వాడికి. 20 ఏళ్లలోపు వాడైన ప్రతాపుడికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. వాడు గ్రామంలో పూలమ్మే వృత్తిలో కాలం గడుపుతున్నాడు. వాడు విష్ణాలయంలోని విగ్రహాలకు పూలతో అలంకరణ చేయడంలో కడు నేర్పరి. ఆలయ పూజారి గరుడాచారికి వాడంటే ఎంతో వాత్సల్యం. ఒకనాడు ప్రతాపుడు పూజారికి రాజు ఇంద్రసేనుడు చాటింపు చెప్పాడు. స్వామి, అసలు ఈ రెక్కల గుర్రాలనేవి ఏ లోకంలో ఎక్కడైనా ఉండెనా అంటూ తన అనుమానం వెల్లడించాడు అతను. దానికి పూజారు ఒక నవ్వు నవ్వి, నాయనా, మనం ఉన్న లోకం తప్ప మరెక్కడా లోకాలు లేవనుకోకు. గంధర్వలోకం, కిన్నెరలోకం, కింపురుషలోకం, ఇలా అనేక దేవగణ జాతులు నివసించే లోకాలున్నవి. పురాణాలు చెబుతున్నవి. మన రాజ్యం వింధ్య పర్వతానికి అతి సమీపంలో ఉన్నదని నీవెరిగిందే కదా. ఆ పర్వత శిఖరాల మీద లోయల్లో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. సాహసించి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతారు. అక్కడ జలపాతాల్లో, సరస్సుల్లో స్నానమాడేందుకు రాత్రివేళ ఆకాశం నుంచి దిగివచ్చే గంధర్వ కన్యలను చూశామన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు ఆ పూజారి. పూజారి మాటలు విన్న ప్రతాపుడు అప్పటికప్పుడే ఒక నిశ్చయానికి వచ్చి, సెలవు స్వామి అంటూ ఆయనకు నమస్కరించి మర్నాటి వేకుజామున వింధ్య పర్వతాలకేసి బయలుదేరాడు. వాడు ఆనాటి సాయంకాలం వరకు ఒక అరణ్య మార్గాన నడిచి సూర్యాస్తమయానికి పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ వాడికి ఒక పెద్ద జలపాతం, దాపుల్లో కొన్ని గుహలు కనిపించాయి. జలపాతానికి ముందున్న ప్రదేశం అంతా పెద్ద చెట్లతో, వాటి నీడల్లో రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది. వాడు సువాసనలు వెదజల్లే పూలు కోసి ఒక చెట్టుకు లతలు అల్లి ఊయల కట్టి ఒకటి తయారు చేశాడు. ఆ ఊయలను పూలతో అలంకరించాడు.
ఇతను అలంకరణ ఎంతో మనోహరంగా ఉంది. ఆ సరికి చీకట పడింది. అది శుక్లపక్షం. వాతావరణం మనోహరంగా ఉంది. ప్రతాపుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయాన కొందరు గంధర్వ కన్యలు ఆకాశం నుంచి దిగివచ్చి జలపాతంలో స్నానాలు చేశారు. వాళ్ళల్లో చారుశీల అనే గంధర్వ కన్య దృష్టి పూల ఊయల మీద పడింది. స్నానాలు ముగించుకొని మిగతా వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోగానే చారుశీల మాత్రం ఊయలను సమీపించి దానిలో కూర్చొని చాలాసేపు ఆనందంతో తన్మయత్వంతో తన్మయరాలై ఊగుతూ ఉంది. కొంతసేపటికి చారుశీల ఊయల దిగి గంధర్వలోకానికి బయలుదేరిపోతుండగా ప్రతాపుడు చెట్టు దిగి వచ్చి, ఈ ఊయల తయారు చేయడానికి చాలా శ్రమపడ్డాను. నువ్వు ఇందులో ఊగి చాలా ఆనందించినట్టు కనబడుతున్నది. నాకేం ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్ళడం న్యాయం కాదు కదా, న్యాయం అనిపించుకోదు అన్నాడు. ప్రతాపుణ్ణి చూసి చారుశీల ఒక్క క్షణం నివ్వెరపోయి అతడు చెప్పింది విని, ఏం కావాలో కోరుకో అన్నది చారుశీల. నాకు రెక్కల గుర్రం కావాలి. దాన్ని సంపాదించితే రాకుమారి దేవదత్తతో నా వివాహం జరుగుతుంది అన్నాడు. ప్రతాపుడి కోరిక విని చారుశీల ఉలిక్కిపడి, నీ కోరిక తీర్చగల శక్తి నాకు లేదు అన్నది. పోని అది తీరే ఉపాయం చెప్పు చాలు అన్నాడు ప్రతాపుడు. మా గంధర్వలోకంలో రెక్కల గుర్రాలు ఉన్నాయి. అక్కడికి నిన్ను తీసుకుపోగలను. ఆ తర్వాత నీ తెలివితేటలతో కార్యం సాధించుకో అంటూ చారుశీల ప్రతాపుణ్ణి ఒక ముత్యాల హారంగా మార్చి మెడలో వేసుకొని గంధర్వలోకంలో రెక్కల గుర్రాలుండే ప్రాంతాన వాడికి తిరిగి మానవ రూపం ప్రసాదించి వెళ్ళిపోయింది. ప్రతాపుడు అక్కడ ఉన్న రెక్కల గుర్రాలలో ఒకదాన్ని తనతో పాటు తెచ్చిన భూలోక పుష్పాలతో అద్భుతంగా అలంకరించాడు. అంతలో తెల్లవారింది. ఆ రోజు గంధర్వరాజు స్వర్ణగంభీరుడు పుట్టిన దినం. వేడుకలు చాలా బాగా జరుగుచున్నాయి. రాజు ఆనాడు తను ఎన్నుకున్న రెక్కల గుర్రం మీదే సంవత్సరమంతా తిరుగుతాడు. రాజుతో పాటు ఆ గుర్రాన్ని కూడా గంధర్వులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గంధర్వరాజు తన వాహనాన్ని ఎన్నుకునేందుకు మంగళ వాయిద్యాలతో రెక్కల గుర్రాలుండే ప్రాంతానికి బయలుదేరాడు. ఆ శబ్దాలు విన్న రెక్కల గుర్రం ప్రతాపుడితో, గంధర్వరాజు ఇటికాసే రాబోతున్నాడు. నన్ను గొప్పగా అలంకరించావు. ఒకవేళ రాజు రాజ్యమంతా ఆకాశం నుంచి వీక్షించడానికి ఒక సంవత్సరం పాటు నన్నే తన వాహనంగా ఎన్నుకునే అదృష్టం పడితే నువ్వు కోరిన సాయం చేయగలను. ప్రస్తుతానికి నువ్వెవరికంటా పడకుండా ఆ కనబడే పచ్చిల భవనంలో దాక్కో. రాత్రికి వచ్చి నిన్ను కలుస్తాను అన్నది. ప్రతాపుడు సరేనని పరుగున పోయి పచ్చల భవనంలో దాక్కున్నాడు. అంతలో గంధర్వరాజు అక్కడికి వచ్చి రెక్కల గుర్రాల్లో ప్రతాపుడు పూలతో అలంకరించిన దాన్ని చూసి, ఓహో, మహా అద్భుతం! ఈ అశ్వరాజ్యాన్ని ఒక సంవత్సరం ఏమిటి, బ్రతుకున్న నాళ్ళు నా వాహనంగా చేసుకుంటాను అంటూ అమిత ఉత్సాహంతో ఎగిరి రెక్కల గుర్రం మీద కూర్చున్నాడు. మరుక్షణం మంగళ వాయిద్యాలు శబ్దించినై అక్కడ చేరిన గంధర్వులు దిక్కులు పిక్కలిల్లేలా జయధ్వానాలు పలుకుతూ చప్పట్లు చరిచారు. ఆనాటి రాత్రి పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్న సమయంలో రెక్కల గుర్రం ప్రతాపుడు దాగి ఉన్న పచ్చల భవనం దగ్గరకు వెళ్ళింది. ప్రతాపుడి దగ్గరికి వచ్చి అతడు బయటికి రాగానే, ఓ భూలోకవాసి, నీ అలంకారం వల్ల నేను గంధర్వ ప్రభువుల ప్రధాన వాహనమయ్యాను. చాలా కృతజ్ఞురాల్ని. ఇక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది. అప్పుడు ప్రతాపుడు రాకుమారి దేవదత్త గురించి చెప్పాడు. అది విన్న రెక్కల గుర్రం ఒకసారి రెక్కలాడించి మైమిరిపించే గంధర్వగానంలా కొంతసేపు సెకిలించి, ఓయి మత్తుడా, నీ ఈ కోరిక అనుచితం. పువ్వులు కట్టి జీవనం సాగించే నువ్వు రాకుమారిని వివాహమాడకోరడం ఉచితం కాదు. గంధర్వ అశ్వాలకు భూలోక దర్శనం నిషిద్ధం. అయినా ఆడిన మాట తప్పడం మా జాతి అశ్వాలకు ఇంకా బాగా అలవడని విద్య. పద, అధిరోహించు అన్నది గుర్రం. ప్రతాపుడు ఏదో సంశయంగ్రస్తుడిలా తలాడిస్తూ రెక్కల గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రం వాయువేగంతో ఆకాశం నుంచి శాంతిపుర రాజభవనం కేసి దిగింది. వెన్నెలివేళ ఉద్యానవనంలో విహరిస్తున్న రాకుమారి దేవదత్త గుర్రాన్ని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయింది. ప్రతాపుడు రెక్కల గుర్రం మీద నుంచి దిగి, రాకుమారి, మీ చిరకాల వాంఛ తీరింది. ఈ రెక్కల గుర్రాన్నెక్కి మీకిష్టమైనంతసేపు ఆకాశంలో విహరించండి. సెలవు
అంటూ ఆమెకు నమస్కరించి వెనుదిరిగి తల వంచుకొని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రతాపుడి వింత ప్రవర్తనకు కారణమేమిటి? వాడెంతో ధైర్య సాహసం చాకచక్యం ప్రదర్శించి రెక్కల గుర్రాన్ని చేజిక్కించుకోగలిగాడు. రాజకుమారితో అతడి వివాహానికి మరి ఆటంకం ఏమీ లేదు. అలాంటి శుభ సమయంలో వాడు పిరికివానిలా వెనుకంజ వేయడమేమిటి? భూలోకాన్నించి గంధర్వలోకానికి, అక్కడి నుంచి భూలోకానికి ఈ సమయంలో జరిగిన వాతావరణంలోని మార్పు వాడికి చిత్త భ్రమ కలిగించలేదు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, ప్రతాపుడు ధైర్యశాలేమో కానీ బుద్ధిశాలి మాత్రం కాదు. పూజారి గరుడాచారి వివరించే వరకు కూడా వాడికి భూలోకం తప్ప మరింకే లోకాలున్నాయన్న సంగతి తెలియదు. రాకుమారిని వివాహమాడగోరడం ఉచితం కాదని రెక్కల గుర్రం చెప్పే వరకు వాడికి తాను విద్యా విహీనుని, ఏ క్షాత్ర విద్యలు ఎరగని వాడినని నా స్పృహ లేదు. గుర్రం చేసిన హితబోధ వాడికి తనను తాను అంచనా కట్టుకోగల ఇంగితాన్ని కలిగించింది. అందువల్లనే వాడు రాకుమారికి సెలవని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో చిత్త భ్రమ అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. బాగుంది కదండి రెక్కల గుర్రం కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.